విలువైన ఉంగరం. ధనికుడైన వృద్ధుడొకడు తన ఆస్తిని సమభాగాలుగా చేసి తన ముగ్గురు కొడుకులకు పంచి ఇచ్చాడు. విలువైన వజ్రపు ఉంగరాన్ని ఉంచుకున్నాడు. మీలో ఎవరైతే అసలైన మానవతావాదో తెలుసుకుని వారికి ఈ ఉంగరం ఇస్తాను అని చెప్తాడు. ముగ్గురిని దేశాటం చేసి రమ్మని చెప్పాడు. తగిన సమయం నిర్ణయించారు. ముగ్గురు కొడుకులు 3 త్రోవల్లో వెళ్ళారు. కాలం వేగంగా సాగిపోతుంది. తండ్రి నిర్ధారించిన సమయం ఆసన్నమైంది. ముగ్గురు అన్నతమ్ములు తండ్రి దగ్గరికి వచ్చారు. ఒక్కొక్కరు తమ మానవతా చర్యలు ఇలా చెప్పుకోసాగారు. మొదటివాడు, నాన్న విను, ఒకరోజు నా దగ్గరకు తెలియని వ్యక్తి వచ్చాడు. తన ధనాన్ని నాకు అప్పగించి తిరిగి వచ్చేంత వరకు భద్రంగా ఉంచమని కోరాడు. సరే అన్నాను. నా మాటనే పత్రంలా స్వీకరించి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చి తన డబ్బు ఇమ్మన్నాడు. నేను నా దగ్గరే ఉంచేసుకునేవాణ్ణి. కానీ నిజమైన మానవతావాదిని కాబట్టి ఆ డబ్బు వడ్డీతో సహా అతనికి అప్పగించాను. కాబట్టి నీవే చెప్పు, నేను అసలైన మానవతావాదిని కదా అన్నాడు. ఆ ఉంగరానికి నేనే తగినవాణ్ణి అని చెప్పాడు. వృద్ధుడైన తండ్రి ఇలా అన్నాడు, కానీ అబ్బాయి, లోకల్లో అంతరాత్మ ఉండే వ్యక్తులు చేసినట్లే నువ్వు చేశావు. రెండో కొడుకు ప్రారంభించాడు. నా సముద్రయానంలో వాన ఉరుములతో సహా పెను తుఫాను చెలరేగింది. ఆ సమయంలో ఓడ పైభాగం మీద ఒంటరిగా నుంచున్న ఒక బిడ్డ లోతైన సముద్రంలో పడిపోయాడు. ఆ బిడ్డను కాపాడాలని ఎవ్వరూ అనుకోలేదు. నిజమైన మానవతావాదిని కాబట్టి నేను భయంకరంగా విజృంభించే కెరటాల్లోకి దూకి ఆ బిడ్డను రక్షించాను. నాన్న, ఇప్పుడు చెప్పు, నేను యథార్థమైన మానవతావాదిని కదా అన్నాడు. దానికి తండ్రి, మంచి పనే చేశావు. నీ జీవితాన్ని లక్ష్య పెట్టక తెగించావు. అది చాలా ఘనకార్యం. కానీ పిరికి పంద కానివాడు ఎవరైనా సరే ఇలాగే చేస్తాడు అన్నాడు. ఆఖరివాడు తన అనుభవాన్ని ఇలా చెప్పాడు. దేశాటంలో భాగంగా కొన్నాళ్లు గొర్రెల మందకు కాపరిగా ఉన్నాను. ఒకరోజు చల్లని గాలికి నా శత్రువు నిద్రపోయాడు. ఏటవాలుగా ఉండే లోయలోకి జారిపోయాడు. అతన్ని రక్షించాను. నా శత్రువైన అతను లేపి విపత్తు నుండి బయటకు వచ్చేటట్టు చేశానని చెప్పాడు. తండ్రి గర్వంగా సంతోషిస్తూ, అబ్బాయి, నీవు మంచి కార్యాన్ని చేశావు. శత్రుత్వాన్ని, పగను మనసు నుండి బహిష్కరించావు. గొప్ప హృదయం అవసరం ఇలాంటి పనులు చేయాలంటే. నీవే నిజమైన మానవతావాది అంటూ ఆ వజ్రపు ఉంగరాన్ని చిన్నవాడికి బహుకరించాడు. ధన్యవాదములు.